హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఈగను తీసుకెళ్ళి పూల తోటలో పెట్టినా అది చెత్తనే వెతుకుతుంది. కానీ తేనెటీగను తీసుకెళ్ళి చెత్తలో పెట్టినా అది అక్కడ ఉన్న ఒక్క పువ్వును మాత్రమే వెతుకుతుంది. నీ బుద్ధి ఎలా ఉంటే ఈ ప్రపంచం నీకు అలా కనిపిస్తుంది. తప్పులు వెతికేవాడి మనిషిలో చెడు మాత్రమే కనిపిస్తుంది. మంచిని వెతికేవాడికి ఆ మనిషిలో దైవం కనిపిస్తుంది. డబ్బు లేకపోవడం దారిద్ర్యం కాదు, సద్గుణాలు లేకపోవడమే అసలైన దారిద్ర్యం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానము. అంటే ఆ అన్నం తిన్న వ్యక్తి నీలో ఆ దేవుడిని దర్శిస్తాడు. చూడండి, సహాయం చేసి నువ్వు దేవుడవుతావా? అన్ని దుర్గుణాలు పెట్టుకొని ఆ దేవుడిని బయట చూస్తావా? అది నీకు సంబంధించిన విషయం, నువ్వు ఆలోచించాల్సిన విషయం. నీలోనే ఆ దైవ లక్షణాలు ఉన్నాయని తెలిపేదే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ప్రతిరోజు తప్పనిసరిగా నువ్వు ధ్యానం చేస్తే నువ్వు దేవుడివి, నీ చుట్టూ ఉండే వారందరూ కూడా ఆ దైవ స్వరూపాలే అన్న విషయం నీకు తెలుస్తుంది. అందుకే తప్పనిసరిగా ధ్యానం చేయండి, రోజు ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.